నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పరంపర కార్మికులకు న్యాయం చేశాం మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు పరంపర కార్మికులు కృతజ్ఞతలు కూటమి సర్కార్ అతిపెద్ద భూ కుంభకోణం మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం పార్టీకి నష్టం చేస్తే ఉపేక్షించాం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తనయుడు అభిరామ్ పేపర్ మిల్లు పరంపర 1-2 కార్మికులకు వైసీపీ నాయకులు అన్యాయం చేస్తే తమ కుమారుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తాను మిల్లు యాజమాన్యంతోనూ అధికారులతోనూ చర్చలు జరిపి వారికి న్యాయం చేశామని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చెప్పారు. మిల్లు యాజమాన్యంతో పాటు కార్మిక శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో కూడా గత కొద్ది రోజులుగా తాము జరిపిన చర్చలు ఫలవంతం అయ్యాయని ఆయన అన్నారు. పేపర్ మిల్లు గేటు వద్ద సోమవారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పరంపర కార్మికులను కలిశారు. గత 90 రోజులుగా పరంపర 1-2 కార్మికులు 111 మంది చేస్తున్న సమ్మెను ఈ సందర్భంగా విరమించారు. అనంతరం ఆదిరెడ్డి అప్పారావు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఆ పార్టీకి చెందిన కార్మిక నాయకుడు ప్రవీణ్ చౌదరి, మిల్లు అధికారి జయకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్ పరంపర కార్మికులకు ఉద్యోగాలు వేయిస్తామని ఒక్కొక్కరి నుంచి 4-6 లక్షల వంతును సుమారు 6,65,00,000 దండుకొని పంపకాలు చేసుకున్నారని చెప్పారు. కానీ యువ కార్మికులకు పర్మనెంట్ కార్మికులతో సమానంగా జీతాలు ఇప్పించలేకపోయారని విమర్శించారు. దీంతో 90 రోజులుగా పరంపర 1-2 కార్మికులు సమ్మె చేస్తున్నారని చెప్పారు. తమ కుమారుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ను పరంపర కార్మికులు కలిసి న్యాయం చేయాలని కోరడంతో తాను కూడా రంగంలోకి దిగి యాజమాన్యంతో పాటు కమిషనర్ ఆఫ్ లేబర్ శేషగిరిరావు, జిల్లా కార్మిక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ ఎస్పీలతో 4-5 రోజులు చర్చలు జరిపామని వివరించారు. దీని ఫలితంగా యాజమాన్యం స్పందించి పరంపర కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తెలిపారు. కూటమి ప్రభుత్వం 3,000 కోట్ల విలువైన భూములను కారు చౌకగా కట్టబెట్టిన ఉత్సా మంత్రి నారా లోకేష్ బినామీ సంస్థని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ ఆరోపించారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కారు చౌకగా ఈ సంస్థకు భూములను కట్టబెట్టాలనే కుట్రలో భాగంగానే ఉత్సా ఆవిర్భవించిందని వెల్లడించారు. మంత్రి నారా లోకేష్ అమెరికాకు వెళ్లడానికి ముందు నెలల్లోనే ఉత్సా కంపెనీ రిజిస్టర్ అయిందని అన్నారు. ఇండియాలో ఆ సంస్థను రిజిస్టర్ చేసిన 2 నెలల్లోనే 1,000 కోట్ల విలువైన భూములను పెట్టేందుకు ఆగ మేఘాల మీద ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందని తెలిపారు. ఇది భారీ కుంభకోణం కాదా అని ప్రశ్నించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే ఐటీ మంత్రి నారా లోకేష్ 2024 అక్టోబర్లో అమెరికాలో పర్యటించారు. సరిగ్గా ఆయన పర్యటనకు ముందు నెల అంటే 2024 సెప్టెంబర్ 27న అమెరికాలో ఉర్సా క్లస్టర్స్ అనే సంస్థను ఎన్ఆర్ఐ ప్రమోటర్లు కౌశిక్ పెందుర్తి, సతీష్ అబ్బూరిలు రిజిస్టర్ చేశారు. దీనికి అనుబంధ సంస్థగా ఇండియా ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను 2025 ఫిబ్రవరి 12వ తేదీన రిజిస్టర్ చేశారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయంను హైదరాబాద్ లోని ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ లో చూపించారు. అమెరికాలోను ఒక సాధారణ ఇంట్లో ఈ సంస్థ అంతర్జాతీయ కార్యాలయం ఉంది. ఈ సంస్థకు సంబంధించి ఏ సామర్థ్యంను చూసి ఎన్ని వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. ఇంత విలువైన భూములను కేటాయించేందుకు చకచక ఫైళ్లు పరుగులు తీయటం వెనుక మంత్రి నారా లోకేష్ ఉన్నారు. తన బినామీలకు కేటాయించేందుకు ఎటువంటి నిబంధనను పాటించలేదు. ఉర్సా భూముల కుంభకోణంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుంటే సీఎం చంద్రబాబు, నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పరిశ్రమల శాఖ మంత్రి ఎందుకు స్పందించడం లేదు? ఉర్సా పేరుతో ఒక సూట్ కేస్ కంపెనీకి 3,000 కోట్ల విలువైన భూములను అతి తక్కువ రేటుకి అప్పగిస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదు? గజం 30,000 పలుకుతున్న విశాఖ కాపులుప్పాడు భూములను 50 లక్షలకు ఎలా విక్రయిస్తున్నారు? దీనిలో మతలబు ఏమిటి? ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుంటే చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీలు ఏం చేస్తున్నారు? ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ భూములను ఎలా విక్రయిస్తారు? దీనిపై శర్మ రాసిన లేఖలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే ఈ లేఖపై ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఊర్సా భూముల యొక్క కుంభకోణం గురించి పెద్ద ఎత్తున ఆరోపణలు కనబడతా ఉంటే
ఒకటి ప్రజలకు ఎవరికి కూడా అర్థం కాని అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఐటీ మంత్రి అయిన నారా లోకేష్ గారు కానీ, లేకపోతే నేను సమాజాన్ని మార్పు కోసం వచ్చాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ మినిస్టర్ కానీ, వీళ్ళు ఎవరు కూడా ఎందుకు స్పందించట్లేదు అని అడుగుతున్నా. ఇప్పుడు ఈ ఓర్సా భూముల యొక్క భాగవతం గురించి మొత్తం పుంకాలుగా సోషల్ మీడియా అయితే కానివ్వండి, లేకపోతే వార్తలు అయితే కానివ్వండి వస్తా ఉన్నాయి. ఇందులో వాస్తవాలు ఉన్నాయా, అవాస్తవాలు ఉన్నాయా? ఇప్పుడు ఎకరా స్థలము అక్కడ కాపులపాడులో ఎంత విలువ ఉంది? ఇవాళ మార్కెట్ బహిరంగంగా చూస్తే మార్కెట్లో సబ్ రిజిస్టర్ వాల్యూ, నేను బహిరంగ వాల్యూ కూడా చెప్పట్లా, సబ్ రిజిస్టర్ వాల్యూ చూస్తే గజం 30,000 రూపాయలు ఉంది. అంటే అదే మనం మార్కెట్ విలువ చూస్తే లక్షల్లోకి వెళ్తుంది గజం. నేను చెప్పేది అలాంటిది, అంత విలువైన భూమి, కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మీరు 50 లక్షల రూపాయలకి ఎట్లా ఇస్తారని అడుగుతా ఉన్నా. మరి ఇది కుంభకోణం కాదా అని అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద భూ స్కామ్ జరుగుతూ ఉంటే మరి అసలు చీఫ్ సెక్రటరీ కూడా ఎందుకు స్పందించరండి? నాకు అర్థం కాల. అసలు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు అసలు ఈ కుంభకోణం ఏంటి, అసలు ఏ రకంగా ఇది జరిగింది అనేది ఒక్కసారి మనం దీంట్లో పిక్చర్లోకి వెళ్దాం. అదేవిధంగా 99 పైసలకి భూమి ఇచ్చేయడం ఏంటండి? నాకు అర్థం కాల. అసలు 99 పైసలకి ఎక్కడ ఇడ్లీ అయినా వస్తుందా, లేదా కనీసం కాఫీ అయినా వస్తుందా, లేదా టీ అయినా వస్తుందా? అసలు 99 పైసలకి వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఏ రకంగా దారాదత్తం చేస్తారు? అంటే ప్రైవేట్ వ్యక్తులకి ప్రభుత్వ భూమి ఏ రకంగా దారాదత్తం చేస్తారని అడుగుతున్నా. నేను ఇవాళ కొన్ని పాయింట్స్ క్లియర్గా నేను చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎల్ఐసి కానీ, లేకపోతే ఆర్బీఐ కానీ, ఎస్బీఐ కానీ, విజయ బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కానీ, హడ్కో కానీ, గెయిల్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, లేకపోతే ఇండియా బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే ఆయిల్ కార్పొరేషన్ సంబంధించిన ప్రభుత్వ సంస్థలు, మరి ఇవన్నిటికి మీరు అక్కడ విశాఖపట్నంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ, లేకపోతే మీరు అమరావతి ప్రాంతంలో కానీ మీరు ఎకరా సుమారుగా 4 కోట్ల రూపాయలు చొప్పున రేట్ ఖరారు చేస్తే, ఊరు పేరు లేని ఈ ఒక ప్రైవేట్ సంస్థ ఓర్సా అంట, ఆ ప్రైవేట్ సంస్థ గురించి కూడా మాట్లాడదాం. ఆ ఓర్సాకి వేల కోట్ల రూపాయలు విలువ చేసేది మీరు ఎకరం 50 లక్షల రూపాయలకి ఏ బేసిస్లో ఇస్తారని అడుగుతున్నా. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలైన వీటికి మీరు ఎకరం 4 కోట్ల రూపాయలు చొప్పున కేటాయిస్తే, ఊరు పేరు లేని ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలకి ఏ రకంగా దారాదత్తం చేస్తారు? ఇది మీ బినామీలకి ఇచ్చినట్టు కాదా? అసలు దీని చరిత్రలోకి వెళ్తే ఒక్కసారి ఇంకా ఇది కాకుండా చివరికి దేశ రాజానగరం నియోజకవర్గంలో టీడీపీకి నష్టం కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించేది లేదని రాజానగరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ కుమారుడు నియోజకవర్గ యువనేత పెందుర్తి అభిరామ్ హెచ్చరించారు. ఇటీవల కాలంలో నియోజకవర్గ టీడీపీలో కొందరు పార్టీ ప్రతిష్టకు సీఎం చంద్రబాబు నాయుడు ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తూ విపక్షాలకు పరోక్షంగా సహకరిస్తున్నారని అభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ప్రతిష్టకు ఏమాత్రం భంగం కలిగినా సీఎం చంద్రబాబు నాయుడు ఇమేజ్ కు మచ్చ తెచ్చే విధంగా ఎవరు ప్రవర్తించినా పార్టీ కార్యకర్తగా, నాయకులుగా తాము చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఇటీవల షీటర్తో సీఎం అంటూ ఒక ఫోటోను సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్త అని చెప్పుకునే ఒక వ్యక్తి పోస్ట్ చేశాడని, ఇది సీఎం ప్రతిష్టను, గౌరవానికి డ్యామేజ్ చేసే విధంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా ఎస్పీ, డీజీపీలను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. రాజానగరం నియోజకవర్గ టీడీపీలో ఎటువంటి వర్గ విభేదాలు లేవన్నారు. అయితే కొందరు పనిగట్టుకుని పార్టీని బలహీనపరిచేందుకు కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే షీటర్తో సీఎం అనే ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆరోపించారు. తమ కుటుంబం సర్పంచ్ స్థాయి నుంచి కేబినెట్ స్థాయి వరకు ఎంతో కష్టపడి ఎదిగిందని, తమకు ప్రతి గ్రామంలో పేరు పేరున పలకరించే పరిచయాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జి వెంకటరమణ చౌదరితో సత్సంబంధాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అయితే పార్టీని డ్యామేజ్ చేసే విధంగా వివరిస్తున్న టీడీపీ కార్యకర్తలమని చెప్పుకునే వ్యక్తుల గురించి ఇన్ఛార్జికి తెలియకుండా ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గతంలోనూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పర్యటన సమయంలో కొందరు టీడీపీ కార్యకర్తలు
ఎన్నికల ముసుగులో ఏం చేశారో అందరికీ తెలిసిందే అన్నారు. షీటర్తో సీఎం అనే ఫోటోను సోషల్ మీడియాలో పెట్టిన కృష్ణ చైతన్య అనే వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాము డీజీపీని జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు అబ్రామ్ స్పష్టం చేశారు. లేకపోతే ప్రజల్లో ఆయనకు వస్తున్న ఆదరణట ఎమ్మెల్యేగా వండర్ఫుల్ గా మీకు మొన్న కూడా చెప్పారు, దివాన్ చెరువు ఒక ప్లేస్ లో ఫారెస్ట్ ఒక ఇన్స్టిట్యూట్ తీసుకొస్తున్నారు. అలాంటి ఇన్స్టిట్యూట్లు ఏవైనా వైసీపీ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిందా? ఈ శాసనసభ్యులు గారు, మాజీ శాసనసభ్యులు గారు వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఒక విజన్తో ముందుకెళ్తున్నారు. మంచి మంచి ఇండస్ట్రీస్ కానీ ఆయన ఒక స్టాండ్తో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మేము ఆయన్ని ముందుకు తీసుకెళ్తుంటే ఇలా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే గారు ఆందోళనకు సిద్ధం కండి అనే ఒక ఆశయాస్పదంగా ఉంది. దేనికి ఆందోళన? ఆయన ఆందోళన చేయకపోవటమే ప్రజలకి మేలు. ఆయన ఆందోళన చేస్తా అన్నది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలా ఆందోళన పేరుతో మళ్ళీ ఏ గొడవలు చేస్తారో బాబు. ఆందోళనకి ఎవరు వస్తారు తెలుసు కదా, లేడు మీకు తెలుసు. వాళ్ళు ఆందోళన చేస్తారంటే మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు రాజనగరం నియోజకవర్గంలో. దయచేసి మీరు ఇచ్చే గ్యాస్ బండ్లు కూడా ప్రజలకు ఇవ్వద్దు అంటే ఆందోళన చేయండి, ఇచ్చే పెన్షన్లు ఇవ్వద్దు అంటే ఆందోళన చేయండి. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్యులు నారా లోకేష్ గారు తెచ్చే ఉద్యోగాలు ఆపేద్దామని ఆందోళన చేయండి, తెచ్చే కంపెనీలు ఆపుదామని ఆందోళన చేయండి. స్థానిక ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధికి ఆందోళన చేస్తారా? సో ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా దయచేసి ప్రతిపక్ష పార్టీ కూడా మమ్మల్ని సహకరించాలని కోరుతున్నాం. ఈ విధంగా ముందుకెళ్ళి ఆనందకరమైన వాతావరణం వెళ్ళాలని కూటమి నాయకులకి, అదేవిధంగా మీరు అనుకుంటున్నట్టు గ్రూప్ రాజకీయాలు ఏమీ లేవు, వాళ్ళందరూ కూడా మాతో కలిసికట్టుగా పనిచేయాలని, మేము కూడా వాళ్ళతో కలిసికట్టుగా పనిచేద్దామని దయచేసి సీఎం గారి మీద కానీ ఎవరి మీద ఉద్దేశపూర్వకంగా దయచేసి పోస్టులు పెట్టకూడదని, అసాంఘిక కార్యక్రమాలకి డిపార్ట్మెంట్ వాళ్ళని ఎటువంటి ఒత్తిడికి గురి చేయకూడదని మేము. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన మీకు తెలుసు. ఎక్కడ సార్ అది? ఏదో ఆడియో వచ్చింది, కోరుకొండ పరిధి అండి అది మధురపూడిలో కోడి పందాలు, కోరుకొండ పిఎస్, మొన్న అది కోరుకొండ సర్కిల్. సో ఇవంతా కూడా లా అండ్ ఆర్డర్ని దయచేసి మేము మా ఎమ్మెల్యే గారిని కూడా వెళ్ళి కలిసి ఇటువంటి మేము ఆయన కూడా దృష్టిలో పెడతాం. ఎందుకంటే ఏదో రౌడీ షీటర్ని ప్రజల మీద వదిలేస్తే ఖచ్చితంగా మేము ఎస్పీ గారి దగ్గర కూడా తెలియజేసాం, ఆయన కూడా హామీ ఇచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టే పోస్టుల పైన కూడా శ్రద్ధ చూపుతామని. షీటర్తో సీఎం, ఇక్కడ సీనియర్ విలేకరులు ఉన్నారు రంగారు, అందరూ కూడా దీన్ని మీరు ముక్త ఖండంతో ఖండించాలి. అలాంటి పదం పాడకూడదు. 100 మందితో ఫోటోలు దిగుతాం సార్. సీఎం గారిది ఏదో ఒక ఫోటో తీసుకొచ్చి అది వైసీపీ వాళ్ళు చేస్తే పోనీ అనుకోవచ్చు ఏదో చేశారని. సొంత పార్టీ నాయకులు ఇన్ఛార్జ్ గారితో ఉంటామని చెప్తారు. ఇన్ఛార్జ్ గారికి కూడా మేము తెలియజేస్తాం, సార్ మీరు ఇలా కట్టడి చేయాలి. గతంలో మాదిరిగా ఇలా వదిలేస్తే ఒక స్థానిక ఎంపీ గారు మహిళను చూడకుండా వీళ్ళు చేసిన వేరంగం మీకు తెలుసు. ఎమ్మెల్యే గారు కాదేరు సభకు సీఎం గారు అప్పుడు వచ్చినప్పుడు చేసిన విధానం మీకు తెలుసు. ఇవన్నీ ఇక్కడ రాజనగరం నియోజకవర్గంలో కొత్తగా గమనిస్తున్నాను. వీటికన్నిటికీ కూడా మేము ఇన్ఛార్జ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి మేమందరం సంతకాలు సేకరించి సీఎం గారిని ఎందుకు బదనాం చేస్తారో మేము తెలియజేయాలని ముందుగా ఖచ్చితంగా చేసి, పెందుర్తి సేవా సమితి పేరుతో ముందు ఫ్లైట్ టికెట్ ఉచిత ప్రయాణం, ఇలా అనుకోని సంఘటనలు జరిగిన వాటికి కానీ ముందు పేద ప్రజల విద్యార్థులకి కళ్ళు పళ్ళు అనే ఒక కార్యక్రమం, అంటే ఉచితంగా మెగా వైద్య శిబిరం, ముఖ్యంగా ప్రజలకి కళ్ళు పళ్ళు ఈ రెండింటికి కూడా మేము కంటి పంటి అర్థమైంది కదా సార్. ఈ ముఖ్య ఉద్దేశంతో మేము మెగా క్యాంపులు నిర్వహిద్దాం అనుకుంటున్నాం. అందరికీ పేద ప్రజలకు ఉచితంగా కళ్ళజోళ్ళు కానీ పళ్ళకు అవసరమైన పరికరాలను కానీ పెందుర్తి సేవా సమితి తరఫున ముందు మా సేవ ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా దయచేసి పేద ప్రజలకు అందించే సేవని మీరెవరూ కూడా దయచేసి ఆటంకాలు కలిగించకూడదని, నియోజకవర్గ వ్యాప్తంగానే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఆ లోకేష్ గారి ఒక డైరెక్షన్స్లో పేద ప్రజలందరికీ సేవ చేస్తూ తెలుగుదేశం కార్యకర్తలకు అండగా నిలబడతాం. ప్రతి ఒక్క నాయకుడికి తగిన న్యాయం జరగాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ పనిచేస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్ ఇంకోటి, వెంకటేష్ గారి అభిమానులు కానీ మీ అభిమానులు కానీ ఎటువంటి జోదాలకు కానీ ఎటువంటి తప్పుడు పనులు కానీ చేపడతాయి, మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు సార్? స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు ఈ వారం ఆర్థిక సాయం అందించిన దాత జగ్గంపేట మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన టీడీపీ యువనేత కీర్తిశేషులు గల్ల నాగరాజు. జ్ఞాపకార్థం వారి సోదరుడు గల్ల అప్పలరాజు కుటుంబ సభ్యుల ఆర్థిక సాయంతో నిర్వహించిన అన్న క్యాంటీన్ ను జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం అన్న క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో పేదవాడి ఆకలి తీర్చారు
చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ఆ తర్వాత వచ్చిన వైసీపీ అన్న క్యాంటీన్ రద్దు చేసిందని జగ్గంపేట నియోజకవర్గంలో గత 3.5 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారని, అప్పటి నుండి దాతల సహకారంతో కొనసాగుతుందన్నారు. ఈ వారం అన్న క్యాంటీన్ టీడీపీ నాయకుడు స్వర్గీయ గల్లా బాబీ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఆర్థిక సాయంతో నిర్వహించారని, చిన్న వయసులోనే బాబీ దూరమైన వారి పేరున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులు అభినందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, వేములకొండ జోగారావు, గల్లా శ్రీను, గల్లా వీర్రాజు, గుడివాడ రాజారావు, ఆడపా శ్రీను, రాయవీర వెంకట సత్యనారాయణ, గుడివాడ సత్యబాబు, దాపర్తి సీతారామయ్య, బద్ది సురేష్, రాయసాయి, నకిరెడ్డి సూర్యపతి, గంధం రాంబాబు, తోట పద్మనాభం, గుడివాడ శివ, గుడివాడ పెద్దకాపు, గల్లా పవన్ కుమార్, గల్లా ఈశ్వరరావు, సెట్టిపల్లి నూకరాజు, పాండ్రంగి అచ్చారావు, ఎండి కాజా, నాగిరెడ్డి అనిల్ పాల్గొన్నారు. జరగాలి ఎన్టీఆర్ అన్నారండి జరగాలండి ఎన్టీఆర్ అన్నాగా ఎన్టీఆర్ అన్నాగండి ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ గత 3 సంవత్సరాల పైచీలకు నుంచి కూడా మరి అన్నా క్యాంటీన్ రోజుల రవీంద్ర ఆధ్వర్యంలోనే జగ్గంపేటలో మరి ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద దాతల సహకారంతో పెట్టి మనం ఇక్కడికి అందజేయడం జరుగుతుంది. మరి పేదలని ఆలోచనతోటే గత మరి ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించావు అన్నా క్యాంటీన్, మరి అటువంటి అన్నా క్యాంటీన్ కూడా గత ప్రభుత్వం దాన్ని చిన్న భిన్నం చేసి ఆ బిల్డింగ్ కూడా బందకొట్టిన సందర్భం మనందరికీ తెలుసు. పేదలకి అన్నాన్ని కూడా
కొద్దివంటి వర్షం పెంచుకున్నటువంటి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈవేళ మరి దాత ఏదైతే మరి గల్లా బార్జీ, ఎందుకంటే మంచి కార్యకర్త, తెలుగుదేశం పార్టీకి జ్యోతిర్నగర్ గారికి జ్యోతిర్నగర్ గారికి కూడా అటువంటి ప్రమాదవశాత్తు రైతుగా పొలంలో పనిచేసుకుంటుంటే ప్రమాదవశాత్తు మరణించడం చాలా బాధాకరమైన విషయం. గల్లా బాబీ జ్ఞాపకార్థం గల్లా బాబీ జ్ఞాపకార్థం మరి వారి కుటుంబ సభ్యులు ఇవాళ ఈ అన్నా క్యాంటీన్కి వాళ్ళు దాటి కింద మొత్తం మనకి బాధాకరమైన కూడా మంచి కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చినందుకు మన కుటుంబ సభ్యులు, అలాగే మరి ఏదైతే సీతారాంపురం గ్రామ పెద్దలందరూ కూడా పూర్తిగా అభినందిస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు ఏదైతే మరి బాధ్యతగా మంచి కార్యక్రమాలు బాధ్యత జ్ఞాపకాలు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి అన్నా క్యాంటీన్ని వేళ 3 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తాం. తొందరలోనే రోజు మరి పొద్దున్న టిఫిను మధ్యాహ్నం భోజనం పెట్టేలాగా మరి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయించింది. తొందరలోనే మరి ఏదైతే ప్రాడక్ట్ బంగ్లాదేశ్ అన్నా క్యాంటీన్ మరి తొందరలో బిల్డింగ్ కట్టడం జరుగుతుంది, తొందరలో ఓపెన్ చేయడం జరుగుతుంది. జ్యోతిర్నగర్ గారి నాయకత్వంలో, నవీన్ కుమార్ గారి నాయకత్వంలోనే ఇవాళ అన్నా క్యాంటీన్ తొందరలో ప్రారంభించాలని చాలా సంతోషం. ఆంధ్రుల అన్నపూర్ణ నిత్య అన్నదానానికి ప్రతీకగా నిలిచిన డొక్కా సీతమ్మ వర్ధంతిని స్వర్ణాంధ్రలు ఘనంగా జరిపారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక లాల చెరువులో గల స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో డొక్కా సీతమ్మ చిత్రపటానికి రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ పాతంశెట్టి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు లయన్ డాక్టర్ గబ్బల రాంబాబు మాట్లాడుతూ ఆంధ్రుల అన్నపూర్ణగా కొలిచే డొక్కా సీతమ్మ స్ఫూర్తితో స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తుందన్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక చోట్ల నిత్యం అన్నదానం జరగడానికి అందరికీ డొక్కా సీతమ్మ స్ఫూర్తిగా నిలిచారని రాంబాబు కొనియాడారు. అవసరార్థుల కోసం అన్నదానం చేయడం స్వర్ణాంధ్ర గత 27 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. పలు సేవా సంస్థలు స్వర్ణాంధ్ర నిత్య అన్నదాన సేవలను గుర్తించి డొక్కా సీతమ్మ పేరున అనేక అవార్డులు బహుకరించడం పట్ల రాంబాబు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పూలే సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపకులు నాయనాల కృష్ణారావు, పెయింటింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ నాయకులు జి చిట్టిబాబు, స్వర్ణాంధ్ర సిబ్బంది మీరా కుమారి, దివ్య, శేఖరు, హరిప్రసాద్, కొండలరావు, హరికృష్ణ, టైలరింగ్ శిక్షణ విద్యార్థినులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రుల అన్నపూర్ణగా పిలువబడే మన తూర్పుగోదావరి జిల్లా వాసి మరి పి గన్నవరానికి చెందిన కీర్తిశేషురాలు శ్రీమతి డొక్కా సీతమ్మ గారు నిత్య అన్నదానానికి మనకి ఈరోజు ప్రతీకగా కనిపిస్తారు. మనం చూస్తే ఈ జిల్లా అంతా కూడా అనేక సత్రాలు ఉండేవి. మరి డబ్బులు ఉన్న వాళ్ళు సత్రాలు పెట్టి పూర్వంలాగా సరైన రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల ప్రయాణాలు చేసేవాళ్ళు ఏదో ఒక ఊళ్ళో సేద తీరడానికి సత్రాలు, అలాగే అక్కడ భోజనం 3 పూట్ల భోజనం ఏర్పాటు కూడా ఉంటాయి. అలాంటి దాంట్లో భాగంగానే మనకి డొక్కా సీతమ్మ గారు మరి ఈ గన్నవరంలో తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళకి, గోపురాలకు వెళ్ళే వాళ్ళకి, చుట్టాలు పెళ్ళిళ్ళు పేరంటాలకి వెళ్ళే వాళ్ళ కోసం ఆవిడ నిత్యం ఆవిడ స్వయంగా వంట చేసి యాత్రికులకు కానివ్వండి, లేకపోతే ప్రయాణికులకు కానివ్వండి, ఎవరైతే అవసరార్థులో వారికి భోజనం పెట్టే కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించడం ఈరోజు చారిత్రకమైనటువంటి అంశం. ఆవిడ్ని బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించి ఒక అవార్డు స్వీకరణ కూడా రమ్మన్నప్పుడు నాకు అవార్డు వద్దు, ఆవిడ తిరస్కరించిన విషయం కూడా మనం ఆవిడ పాఠ్యాంశం ద్వారా మనం చదువుకోవడం మనందరికీ తెలిసిందే. ఈరోజు స్వర్ణాంధ్ర సేవా సంస్థ గత 5 సంవత్సరాలుగా కోవిడ్ తర్వాత ఎవరైతే అవసరార్థులు ఉన్నారో రాజమండ్రి నగరంలో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కానివ్వండి, లాలా చెరువులో కానివ్వండి, అలాగే నిరాశ్రయాల కేంద్రం, అలాగే పుష్కర్ ఘాట్లో ఎక్కడైనా భోజనం అవసరమైతే స్వర్ణాంధ్ర మొబైల్ ఫుడ్ సర్వీస్ ద్వారా మనం ఇవాళ డొక్కా సీతమ్మ గారిని ప్రేరణగా తీసుకుని ఆవిడ అంశంలో మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే స్వర్ణాంధ్ర సేవా సంస్థకి డొక్కా సీతమ్మ నిత్యాన్నదాన అవార్డు, నిత్యాన్నదానం చేస్తున్నందుకు లయన్స్ ఇంటర్నేషనల్, ఇన్నర్ పీపుల్స్ క్లబ్, అలాగే రోటరీ వాళ్ళు రీసెంట్గా మళ్ళీ లయన్స్ అనేక మంది మనకి నిత్యాన్నదానంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి, అలాగే మన సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను.
రాజమండ్రి రాజేంద్ర నగర్ వేల్పు శ్రీ గజాలమ్మ అమ్మవారి 65వ జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం శ్రీ గజాలమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహాన్న సమారాధన జరిగింది. ఈ అన్న సమారాధనను ఎమ్మెల్యే యాదరెడ్డి వాసు ప్రారంభించి మాట్లాడుతూ గజాలమ్మ అమ్మవారి ఉత్సవాలను ఇంత ఘనంగా నిర్వహిస్తున్న కమిటీని అభినందించారు. సుమారు 3000 మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ప్రవీణ చౌదరి, ఆలయ కమిటీ బొట్ట వీరబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కాదేవి ప్రసాద్, మాజీ కార్పొరేటర్ బొంతా శ్రీహరి, బల్లా శ్రీనివాస్, జకంపూడి అర్జున్, కాలేపు సాయిరాం, సారిపల్లి శ్రీనివాస్, వడ్డికోటి కృష్ణ, గుద్దేటి అర్జున్, మామిడిశెట్టి సతీష్, వైవి రామారావు, టేకుమూడి శ్రీనివాస్, అలంకి మణికంఠ, కేటి శ్రీనివాస్, గుంటముక్కల సోము, దామోదర శ్రీనివాస్, బీరక సతీష్, పి అశోక్, ఎం శాంసన్, నల్ల కిషోర్, నల్ల ప్రేమ్ కుమార్, ఆర్ సురేష్, శివ్ త్రివేది, ఎల్ భార్గవ్, రెల్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నాగబాబు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పరంపర కార్మికులకు న్యాయం చేశాం. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు పరంపర కార్మికులు కృతజ్ఞతలు. కూటమి సర్కార్ అతిపెద్ద భూ కుంభకోణం. మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం. పార్టీకి నష్టం చేస్తే ఉపేక్షించాం. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తనయుడు అభిరామ్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.